హాయ్ అండి. ఇవాళ మేము ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ కోసము సీజన్ 10 ఫైనల్స్ కోసము గచ్చిబౌలి స్టేడియంకి వెళ్తున్నాము. ఇంకా మా పిల్లలు, మా మనవడు మనమరాలు వాళ్ళ ప్రోద్బలంతో అక్కడ టికెట్లు బుక్ చేశారు. ఇగో మేము స్టేడియం ముందరికి వచ్చేసామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బయటంతా ఎంత హంగామా ఉంటుందో. నేనైతే ఫస్ట్ టైం అండి గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళడము. మా పిల్లలందరూ వెళ్ళారు కానీ నేనైతే ఫస్ట్ టైము. ఇంకా అసలు అక్కడ ఏం ఎంజాయ్, నేనైతే చూడ్డానికనే వెళ్ళానండి. లోపల ఎలా ఉంటుంది, ఉట్టిగైతే వెళ్ళనివ్వరు కదా, అందుకని ఇంకా మా పిల్లలు టికెట్ బుక్ చేస్తే ఇంక అందరము, మా బాబు వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, ఇద్దరు వాళ్ళంతా ఇగో వాళ్ళు ముందర వెళ్తున్నారు చూడండి. ఇంకా లోపలికి వెళ్దామని అక్కడ వెళ్తున్నాం అనమాట. అక్కడ ఆగాము. మేమేమో విఐపి టికెట్లు అని బుక్ చేశారు. ఒక ముగ్గురికి ఒక దగ్గర ఇట్లా మా వాళ్ళేనండి, ఇగో మా అన్నయ్య, మా అన్నమ్మ వాళ్ళు. ఇంకా ఇట్లా లోపలికి వెళ్తున్నాము. ముగ్గురికి ఒక దగ్గర వచ్చింది, ఐదుగురికి ఒక దగ్గర వచ్చింది మాకు. ఇంకా లోపలికి వెళ్ళాము. స్టేడియం లోపలికి ఫస్ట్ టైం అండి నేనైతే వెళ్ళడము. చూడండి ఎంత బాగా లైటింగు అదంతా చూసి చాలా బాగా అనిపించింది. ఎప్పుడో జమానా కింద మేము ఎల్బీ స్టేడియంకి వెళ్ళాం కానీ అప్పుడు ఇంత లైటింగ్ పెట్టడం ఇదంతా లేదండి. చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాను నేను. ఇదైతే ఇప్పుడే ఫస్ట్ టైము. ఇంకా నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఆడేది ఎవరంటే, ఇప్పుడు వాళ్ళు ఎవరు ఆడుతున్నారంటే హర్యానా స్టీలర్స్. వాళ్ళ క్యాప్టెన్ పేరు జైదీప్, వాళ్ళ కోచ్ పేరేమో మన్ప్రీత్ సింగ్. ఇంకా ఈ బ్లూ డ్రెస్ వాళ్ళండి వీళ్ళు, హర్యానా స్టీలర్స్. ఇంకా వీళ్ళంతా వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడేమో పునేరి పల్టన్ వచ్చేస్తున్నారు. ఆరెంజ్ టీం వాళ్ళు అనమాట. క్యాప్టెన్ ఏమో అస్లము, కోచ్ వచ్చి బిసి రమేష్. ఇప్పుడు పునేరి పల్టన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ వాళ్ళు ఆడుతున్నారు. చూడండి ఇప్పుడు మీరు. వాళ్ళంతా ప్లేయర్స్ అయితే గ్రౌండ్లోకి వచ్చారండి. అంతా ఇక్కడ నిల్చున్నారు. ఇంకా వాళ్ళైతే కోచ్లు వాళ్ళ ఇప్పటిదాకా వాళ్ళంతా జాతీయ గీతము ఆలపించారండి. అందరూ లేచి నిల్చున్నాం, మేము కూడా అందరము. ఇగో మ్యాచ్ స్టార్ట్ అయింది చూడండి. ఇంకా ఈ బ్లూ డ్రెస్ వాళ్ళు హర్యానా వాళ్ళేమో పునేరి పల్టన్ పూణే వాళ్ళు అనమాట వాళ్ళు. ఇంకా మాకు అయితే చాలా దగ్గరలోనే ఉండేనండి. ఒక ముందు వరుసగా కాక మేము సెకండ్ లైన్లోనే కూర్చున్నాము. మా ముందర వాళ్ళు కంప్యూటర్లు అవన్నీ పెట్టుకున్నారు. ఇంకా మాకు దగ్గరే ఉండింది, కాకపోతే మాకు ఇట్లా నిలువుగా కనిపించింది. మా బాబు వాళ్ళు వేరే ముగ్గురు వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుగుండా కనిపించింది మంచిగా. వాళ్ళకి ఇంకా వ్యూ చాలా బాగుండే, మాకేమో ఇట్లా ఉంది. ఇంకా చూడండి, వాళ్ళు వస్తే వాళ్ళు చేతులు ఊపుతున్నారు, కొందరైతే డ్యాన్సులు చేశారు. ఇంకా చాలామంది అయిపోయింది. వాళ్ళు పునేరి పల్టన్ వాళ్ళు గెలిచారు వాళ్ళు. ఇంకా అది చూడండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరూ గెలిచారు కదా, ఎంతో ఎగిరే వాళ్ళు ఎగురుతున్నారు, దుంకేటోళ్ళు దుంకుతున్నారు, ఒకరిని ఎక్కించుకొని ఒకరా. చూడండి వాళ్ళైతే ఎట్లా ఫ్లాగ్స్ పట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంకా మాకు మా బ్యాక్ సైడ్ ఏమో వాళ్ళ పూణే వాళ్ళ సపోర్టర్స్ అంట వాళ్ళంతా వచ్చి హంగామా చేశారు. వాళ్ళైతే చాలా విపరీతంగా అరవడము చేయడము, ఇంకా డ్యాన్సులు అదంతా చేస్తున్నారు. ఇంక అందరు నిల్చొనే ఉన్నారు. ఇంకప్పుడైతే మేము కూడా నిల్చొనే ఉన్నాము. ఇంకా స్టేడియం అంతా తిరుక్కుంటూ చేసుకుంటూ అట్లా ఉన్నారు. ఇంకా మా దగ్గర ఒక ప్లేయర్ వాళ్ళ పేరెంట్స్ కూర్చొని ఉండిరి. ఒక అతను వచ్చాడు కానీ మేము వాళ్ళంతా అడ్డం ఉన్నారండి, వాళ్ళను తీయలేకపోయినాం మేము ఫోటో అయితే. ఇంకా చూడండి వాళ్ళు లేజర్ షో ఆన్ చేశారు. బాగా అన్ని లైట్లన్నీ ఆపేశారండి. అగో ఇప్పుడు చూడండి లేజర్ షో ఆన్ చేసిండ్రు. ఎవరిని లైట్లు వేయొద్దని చెప్పారు. ఇంకా మధ్యలోనేమో వాళ్ళంతా ఈ లేజర్ షో అయితే చాలా బాగా అనిపించిందండి. స్టేడియంలో లైట్లన్నీ ఆపేసేసి అట్లా లేజర్ షో పెట్టారు వాళ్ళు. ఇంకా అందరినీ ఫోన్ లైట్లు కూడా ఆపేసేయమని చెప్పారు. ఇంకా చాలా ఎంజాయ్ అనిపించింది. ఏమైతే ఫస్ట్ టైం కదా నేనైతే చూడడము. మా పిల్లలు త్వరగా చూశారు. చూసిన వాళ్ళకి కొత్తగా కాకపోవచ్చు, ఇంకా నాకైతే కొత్తగానే అనిపించింది. ఇన్ని లైట్లు, వాళ్ళంతా హంగామా, అరవడాలు, మామూలుగా ఇంకా లైవ్లో మ్యాచ్ చూసాం కదా, చాలా ఎక్సైటింగ్గా ఉన్నది. అదైతే మ్యాచ్ మంచిగా ఆడారు ఇద్దరు కూడా, చాలా బాగుండిందండి. ఇంకా ఇప్పుడైతే వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అదంతా రెడీ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ప్రైజ్లు ఇవ్వడానికి అంతా రెడీ చేశారు. ఇప్పుడు మన పారా అథ్లీట్స్ ఏషియన్ గేమ్ గోల్డ్ మెడలిస్ట్ అండి మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు. ఇంకా ఫస్ట్ అయితే మాలిక్ అని నెంబర్ 1 రైడర్ అండి. ఇప్పుడు ఆయన గిఫ్ట్ తీసుకుంటున్నాడు. ఈ సీజన్కి అతను నెంబర్ 1 రైడర్ అంట, గిఫ్ట్ తీసుకున్నాడు తను. ఇంకా తర్వాత ఏమో తీసుకుంటున్నాడు.
ఇప్పుడు ప్రైజ్ తీసుకునే అతని పేరు ఆరెంజ్ షర్ట్ అతను గౌరవ్ అంటే అతని పేరు, ఆ ప్లేయర్ పేరు. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతనికి ప్రైజ్ ఇచ్చారు, గిఫ్ట్ మనీ ఏదో చెక్ ఇచ్చారు. ఇంకా ఇప్పుడండి అస్లం క్యాప్టెన్ ఉన్నాడు కదా పునేరి పల్టన్కి, ఆయనకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని అవార్డు ఇచ్చారు అతనికి. ఇంకా వాళ్ళకు గెలిచిన వాళ్ళకండి 3 కోట్ల చెక్ ఇచ్చారు, వాళ్ళకు 3 crore చెక్ ఇచ్చారు. పారా అథ్లీట్సే, వాళ్ళే స్పాన్సర్, వాళ్ళే చేశారు. ఇంకా రన్నర్ ఆఫ్కేమో 1.8 crore ఇచ్చారు. చూడండి ప్రైజ్ తీసుకుంటున్నాడు అతను, చూసిండ్రు కదా, అతనే అస్లం. ఇంకా ఇప్పుడండి గెలిచిన వాళ్ళకు ట్రాఫీ ఇచ్చింది పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ గోల్డ్ మెడలిస్ట్ అండి అట్లా. Thank you for watching. Bye.